దేవునికి స్తోత్రములండి. సహోదరులందరికీ వందనములు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును దేవా, ఇప్పటి వరకు మీ కృపాశైలు మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడిన విధానానికి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవా కొన్ని వాక్యాలు మేము పరిశీలిస్తుండగా మీ ఆత్మజ్ఞానాన్ని అనుగ్రహించండి. ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకునే కృప చూపించి ప్రతి విషయం ద్వారా మీకే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని ముందున్న సమయమంతా మీ చేతులకు అప్పజెప్తి ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను. పరలోకమందున మా కన్న తండ్రి, ఆమెన్. ప్రభువు నందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మీ అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వందనములు, శుభములు. మనందరి ఆత్మల కన్నతన్ని అయిన దేవాతి దేవునికి, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు. సహోదరులారా, ఎలా ఉన్నారు? మీ అనుదిన ప్రార్థన బట్టి, దేవుని కృపను బట్టి నేను కూడా క్షేమము, మరి మీరు కూడా క్షేమంగా ఉండాలని ప్రతిరోజు దేవుని ప్రార్థించబద్దునై ఉన్నాను. అదేవిధంగా మరి దేవుని సన్నిధిలోనికి వచ్చినటువంటి మనము అందరము ఆనందంగా సంతోషంగా గడపాల్సినటువంటి విషయం. అయితే ప్రియులారా, మనము ప్రతి శుక్రవారము డిప్లొమా థియాలజీ క్లాసు నేర్చుకుంటున్నాము. మరి ఈరోజు కూడా మరి డిప్లొమా థియాలజీ క్లాసు నేర్చుకుని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. అందులో మనం క్రీస్తు రాజ్యం అనే సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాము. ఈ క్రీస్తు రాజ్యం అనే సబ్జెక్టులో ప్రియులారా, ఈరోజు మన 4వ క్లాసు. ఈ 4వ క్లాసు ఏంటని మనం పరిశీలన చేస్తే ప్రియులారా, దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలుకు ధర్మశాస్త్రం ఇవ్వడము అనేటటువంటి ఒక అంశాన్ని నేర్చుకుని మనం దేవుని నామాన్ని మహిమపరచం. అయితే ప్రియులారా, గత క్లాసులో మనం పరిశీలన చేసుకుంటే దేవుడు మరి ఇశ్రాయేలు ఐగుప్తు బంధకంలో ఉన్నప్పుడు మరి వారు మోషను పుట్టించి మరి మోషే ద్వారా ఇశ్రాయేలు బంధకంలో నుండి వారిని విడిపించి, ఇశ్రాయేలును మరి ఐగుప్తు బంధకంలో నుండి వారిని విడిపించి మరి వారిని ఎర్ర సముద్రం దాటించి హోరేబు కొండ దగ్గరికి తీసుకొచ్చినట్టుగా మనము గత క్లాసులో నేర్చుకున్నాం. అయితే ప్రియులారా, మరి ఈ క్లాసులో మనం నేర్చుకునేది ఏంటి అంటే ప్రియులారా, మరి మోషే అందరినీ ఇలా సీనాయి పర్వతం దగ్గరికి నడిపించిన తర్వాత మరి దేవుడు తన రాజ్యాన్ని భూమి మీద పునఃస్థితి స్థాపన జరిగించడంలో మరొక ఘట్టాన్ని మనం పరిశీలన చేద్దాం. ఇలా అక్కడికి సీనాయి పర్వతం దగ్గరికి నడిపించిన తర్వాత దేవుడు తన రాజ్యాన్ని మరి భూమి మీద పునఃస్థితి స్థాపన జరిగించడానికి దేవుని యొక్క ప్రణాళిక ఇంకొకటి ఏంటి అని మనం పరిశీలన చేస్తే ప్రియులారా, ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రం ఇవ్వడమే అని ఇక్కడ మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. అయితే ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలన చేస్తే చూడండి, నిర్గమకాండం 24వ అధ్యాయం 12వ వచనంలో మనం పరిశీలన చేస్తే అప్పుడు యెహోవా మోషేతో అంటున్నటువంటి మాట, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచట ఉండుము, నీవు వారికి బోధించినట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును రాతి పలకలను నీకు ఇచ్చేదను. అంటే పిల్లలు నువ్వు అక్కడికి రావాలి, కొండ దగ్గరకు వచ్చి నువ్వు అక్కడ ఉంటే నేను ఇస్తానంటే నీకు వారికి ఆజ్ఞలు ఇస్తాను, ధర్మశాస్త్రం రాతి పలకలను వారికి ఇస్తాను, వారు అనుసరించడానికని దేవుడు ఇక్కడ మోషేతో మాట్లాడుతున్నాడు. అదేవిధంగా లేవీకాండం 26వ అధ్యాయం 46వ వచనంలో కూడా యెహోవా మోషే ద్వారా సీనాయి కొండ మీద తనకును ఇశ్రాయేలీయులకును మధ్య నియమించిన కట్టడలను, తీర్పులు, ఆజ్ఞలు ఇవే అంటారు. అంటే పిల్లలు సీనాయి కొండ దగ్గరికి రప్పించిన తర్వాత దేవుడు మోషేను సీనాయి కొండ మీదకి పిలిచి మరి ఇశ్రాయేలు అనుసరించి జీవించడానికి వారికి ధర్మశాస్త్రము, రాతి పలకలు గల ఆజ్ఞలు గల రాతి పలకలు ఇచ్చినట్టుగా మనం ఇక్కడ లేఖనాలను బట్టి మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ప్రియులారా. అయితే మరి ఇశ్రాయేలు యొక్క ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది, వీళ్ళకు ధర్మశాస్త్రం ఇవ్వాల్సిన అవసరం ఏముంది దేవుడు అని ఇక్కడ మనం పరిశీలిస్తే ప్రియులారా, గళితలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మీరు 15 నుంచి 19 వచనాలు రాసుకోండి. నేను 19వ వచనం చదువుతున్నా. ఎందుకు దేవుడు మరి వారికి ధర్మశాస్త్రము ఇవ్వాల్సి వచ్చిందంటే, అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు, ఎవనికి ఆ వాగ్దానం చేయబడిన సంతానం వచ్చే వరకు అది అతిక్రమం బట్టి దానికి తర్వాత ఇవ్వబడను, అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడింది. అంటే ప్రియులారా, ఈ ధర్మశాస్త్రం ఇవ్వడం ద్వారా దేవుని యొక్క చిత్తం ఏమిటి అని అంటే వీళ్ళలో జరుగుతున్నటువంటి అతిక్రమాలను నివారించడానికి మరి వాగ్దాన సంతానమైనటువంటి క్రీస్తు వచ్చేంత వరకు. అందుకే ఇక్కడ అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు, ఎవనికి ఆ వాగ్దానం చేయబడినో అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, నీ సంతానమందు భూలోక వంశములను ఆశీర్వదించబడతాయని. అదే ఆ వాగ్దానం చేయబడిన ఆ సంతానం వచ్చే వరకు అది అతిక్రమం బట్టి దానికి తర్వాత ఇవ్వబడను, అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా ఇవ్వబడినటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తాను. అంటే పిల్లలు వీళ్ళు జరుగుతున్న అతిక్రమాలను నివారించడానికి దేవుడు వీరికి ధర్మశాస్త్రం అనుగ్రహించాడు. అయితే ప్రియులారా, ధర్మశాస్త్రం ఇశ్రాయేలుకు ఎందుకు ఇవ్వబడిందంటే వారిలో జరుగుతున్నటువంటి అతిక్రమాలు నివారించడానికే మరి దేవుడు వారికి ధర్మశాస్త్రం ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఇది చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. అయితే ప్రియులారా, దేవుడు ఇశ్రాయేలుకు ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఈ ధర్మశాస్త్రం యొక్క నియామకము ఎక్కడ జరిగింది అంటే వీళ్ళు అనుసరించేటటువంటి చట్టము ఏదైతే దేవుడు ఇశ్రాయేలుకు ధర్మశాస్త్రం ఇస్తున్నాడో ఈ ధర్మశాస్త్రము నియామకం ఎక్కడ జరిగింది అనేది ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే ప్రియులారా, గళితలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు, ఎవరికి ఆ వాగ్దానం చేయబడిన సంతానం వచ్చే వరకు అది అతిక్రమం బట్టి ఇవ్వబడని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడింది. అంటే దేవదూతల ద్వారా అంటే మధ్యవర్తి అంటే యేసుక్రీస్తు ఉన్నాడు, దేవదూతలను తండ్రి అయిన దేవుడు. అంటే వీరి సమూహంలో మరి
ఈ ధర్మశాస్త్రం అనేది నియమించడం అనేది జరిగింది. ఇక్కడ ఇంకా మనం పరిశీలిస్తే ప్రియుల అపోస్తల కార్యములు 7:53 స్టెఫెన్ గారు చెప్తున్నాడు, దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రం మీరు పొందితిరి కానీ దానిని గాయకొనలేదని చెప్పినాడు. అంటే దేవదూతల ద్వారా మరి నియమించినటువంటి ధర్మశాస్త్రం మీకు దేవుడు ఇచ్చాడు, కానీ మీరు దాన్ని గాయకొనలేదని చెప్పాడు ప్రియులు. అదేవిధంగా అయితే ప్రియులారు ఇక్కడ దీన్ని మనం పరిశీలిస్తే అయితే ధర్మశాస్త్ర నియామకం అనేది ఎలా జరుగుతుంది అని ఇక్కడ మనం పరిశీలిస్తే ప్రియులారా, పరలోకంలో సభాపర్వతం మీద ఆలోచన సభలో నియమింపబడిన ధర్మశాస్త్రము ఏంటి? పరలోకంలో సభాపర్వతం మీద ఆలోచన సభలో నియమింపబడింది ధర్మశాస్త్రము. మరి దాన్ని తీసుకొచ్చి మోషే ద్వారా ఇశ్రాయేలుకు దేవుడు ఇచ్చాడు. అంటే ఏం జరుగుతుంది అనేది ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే ప్రియులారా, పరలోకంలో సిద్ధపరిచినటువంటి చట్టాన్ని మోషే ద్వారా ఇస్తున్నాడు. అంటే పరలోక రాజ్య ప్రభుత్వ శాసన నియమం చేసి అంటే నియామకం చేసి ఇస్తున్నటువంటి పరిస్థితి. అంటే పరలోక రాజ్య శాసనం ఇది. ప్రభుత్వ రాజ్య శాసనము ఇక్కడ ఏం జరుగుతుందంటే నియామకం చేసి నియమించి మరి ఇశ్రాయేలుకి ఇస్తున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియులారా. అయితే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే భూమి మీద ఎవరి రాజ్యం పునఃస్థితి స్థాపన జరుగుతుందని మనం గమనిస్తే ప్రియులారా, దేవుని రాజ్యము భూమి మీద పునఃస్థితి స్థాపన జరుగుతుందని మనకు అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే ఏ రాజ్య చట్టాన్ని అనుసరించి జీవిస్తే రాజ్య సంబంధులు అవుతారు, పరలోక రాజ్య చట్టం అనుసరించి జీవిస్తే పరలోక రాజ్య సంబంధులు అవుతారు. అందుకే దేవుడు ఇశ్రాయేలుతో ఒక మాట మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఈ చట్టాన్ని మీరు అనుసరించి జీవిస్తే మీరు ఎవరు అని అయితే ఇక్కడ దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడని మనం పరిశీలిస్తే ప్రియులారా, ద్వితీయోపదేశ ఖండం 27:10 నేడు మీరు మీ దేవుడైన యెహోవాకు స్వజనమైతిరి గనుక మీ దేవుడైన యెహోవా మాట విని నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను గాయకొనవలెను. అయితే ప్రియులారా, ఎప్పుడైతే దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం ఆజ్ఞలను ఈ అనుసరించి జీవిస్తారో దేవునికి స్వజనము అంటే దేవుని యొక్క ప్రజలు దేవుని కుమారులు అయ్యేటటువంటి పరిస్థితి. అంటే ఈ శాసనం అనేది ఎక్కడ నియమింపబడింది అంటే పరలోకంలో సభాపర్వతం మీద ఆలోచన సభలో నియమింపబడినటువంటి ధర్మశాస్త్ర నియామకము చేసి దేవుడు మరి ఇశ్రాయేలుకి ఇచ్చాడు. ఇశ్రాయేలు ఇది అనుసరించడం ద్వారా ఏమవుతుందంటే దేవునికి స్వజనమవుతుంది. అంటే ఏ చట్టాన్ని అనుసరిస్తే ఆ రాజ్య పౌరులు అయ్యేటటువంటి పరిస్థితి ఉందని మనం మొదట గ్రహించుకోవాలి. అదేవిధంగా ద్వితీయోపదేశ ఖండం 11:22 మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గంలో అన్నిటిలోనూ నడుచుచు ఆయనను హత్తుకొని మీరు చేయవలనని నేను మీకు ఆజ్ఞాపించు ఈ ఆజ్ఞలన్నింటినీ అనుసరించి జాగ్రత్తగా నడుచుకునేవాళ్ళని. అంటే మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి, ఆయన మార్గంలో అన్నిటిలోనూ నడుచుచు ఆయనను హత్తుకొని మీరు చేయవలనని నేను మీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నింటినీ దేవుడు ఏదైతే ధర్మశాస్త్రంలో ఇచ్చినటువంటి ఈ ఆజ్ఞలన్నింటినీ అనుసరించి వీళ్ళు జీవించాల్సినటువంటి పరిస్థితి ఎంత ఉందని మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది. అదేవిధంగా ప్రియులారా, యెహోషువ గ్రంథం 22:5 కూడా అయితే మీ పూర్ణ హృదయంతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు ఆయన మార్గంలో అన్నిటిలో నడుచుకొనుచు ఆయన ఆజ్ఞలు గాయకొనుచు ఆయనను హత్తుకొని ఆయనకు సేవించుచు యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకున్నట్టు. అంటే ప్రియులారా, ఏం చేయాలంటే వీళ్ళు చేయాల్సింది ఒకటే, అయితే మీ పూర్ణ హృదయంతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ దేవుడైన యెహోవాను ప్రేమించాలి, ఆయనను సేవించుచు ఆయన మార్గంలో అన్నిటి ఏదైతే దేవుడు మీకు ఆజ్ఞలు ఇచ్చాడో ఆ ఆజ్ఞలన్నింటినీ మీరు అనుసరించి జీవించాలని ఇక్కడ లేఖనాలు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి. అదేవిధంగా ప్రియులారా, ద్వితీయోపదేశ ఖండము 17:20 ద్వితీయోపదేశ ఖండము 17:20 కూడా తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మశాస్త్రం విడిచిపెట్టి కుడికి కానీ ఎడమకు కానీ తను తొలగక ఉండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడవ నేర్చుకున్నటకు అతడు తాను బ్రతుకు దినములన్నింటినీ ఆ గ్రంథమును చదువుతూ ఉండవలను. అంటే పిల్లలు దానిలో నిడుకలుగా ఉండాలి, ఆ గ్రంథాన్ని చదవాలి, దానిలో ఉన్నటువంటి ఆజ్ఞలన్నింటినీ వీళ్ళు అనుసరించాలి. అందుకు తప్ప దానిలో ఈ కుడికి కానీ ఎడమకు కానీ తిరగొద్దు. దేవుడు ఇచ్చినటువంటి ఈ చట్టాన్ని ఈ ఆజ్ఞలు అనుసరించడంలో అని మనం మొట్టమొదట గ్రహించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రియులారా, ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్రం అనుసరించడం ద్వారా దేవునికి స్వజనమవుతున్నారు, దేవుని ప్రజలు అవుతున్నారు అని మనం మొట్టమొదట దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. అయితే ప్రియులారా, ఇంకా ధర్మశాస్త్రం ఎలా నియమించబడింది అని ఇంకా కొన్ని సంగతులు నేర్చుకుందాం. ఇంతకుముందు కొన్ని నేర్చుకున్నాం, ఇప్పుడు ఇంకా దాని గురించి పూర్తిగా మనం నేర్చుకుంటే ప్రియులారా, కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టుకొని కొట్టుకొని పోకుండానట్లు వాటి అందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవాలని హెబ్రీయులకు రాసిన పత్రిక 2:1-2 మనం పరిశీలిస్తే 2వ వచనంలో ఎందుకనగా దేవదూతల ద్వారా నియమింపబడిన వాక్యం స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతను న్యాయమైన ప్రతిఫలము పొందుచుండగా. అంటే ఇది ఎక్కడ నియమింపబడిందంటే పరలోక రాజ్యంలో మరి దేవుని పర్వతం మీద అంటే సభా పర్వతం మీద ఆలోచన సభలో ఈ ధర్మశాస్త్ర నియామకం అనేది జరిగింది. అక్కడ ఎవరెవరు ఉన్నారు అని అంటే ప్రియులారా, ఆ నియామకం జరిగేటప్పుడు అంటే దేవదూతలు ఉన్నారు అని ఇక్కడ మనకు అర్థమవుతుంది ఈ వాక్యంలో. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి లేఖనాన్ని మనము
చూస్తున్నాం. అదేవిధంగా గలితీయులకు రాసిన పత్రిక 3:19లో కూడా ప్రియులారా, అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు, ఎవరికి ఆ వాగ్దానం చేయబడిన ఆ సంతానం వచ్చే వరకు అది అతిక్రమం బట్టి దాని తర్వాత ఇవ్వబడిన అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా ఇవ్వబడింది. అంటే ఇక్కడ మధ్యవర్తి కూడా ఉన్నాడు. అంటే దేవుని పర్వతం మీద ఆలోచన సభలో ఎప్పుడైతే ఈ శాసనాన్ని అంటే ఈ చట్టాన్ని ఎప్పుడైతే వీళ్ళు సిద్ధపరిచారో, నియామకం జరిగించారో, అప్పుడు ఎవరెవరు ఉన్నారు అని అంటే ఆ సభలో అక్కడ మధ్యవర్తి దేవదూతలు కూడా ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. అంటే మధ్యవర్తి ఎవరు అంటే ఇక్కడ యేసుక్రీస్తు ద్వారా దేవదూతల ద్వారా నియమింపబడినటువంటి ధర్మశాస్త్రము దేవుడు ఇశ్రాయేలులకు ఇచ్చాడు. దేవుని సన్నిధిలో సభా పర్వతం మీద ఆలోచన సభలో ఇక్కడ మనం పరిశీలన చేస్తే తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:5లో కూడా దేవుడు ఒక్కడే దేవునికి నరులకు మధ్యవర్తి, ఒక్కడు ఆయన క్రీస్తు యేసు నరుడు. అంటే దేవదూతల ద్వారా, మరి దేవుని సన్నిధిలో దేవదూతల ద్వారా మధ్యవర్తి చేత ఈ ధర్మశాస్త్ర నియామకం అనేది జరిగింది. అయితే ప్రియులారా, ధర్మశాస్త్రంకు మరొక పేరు దేవుడైన యెహోవా నియమించిన ధర్మశాస్త్రం. బైబిల్ గ్రంథంలో అనేక ధర్మశాస్త్రం, అంటే ఒకే ధర్మశాస్త్రంకు అనేక పేర్లు అని మనం ఒక సబ్జెక్ట్ ఉంది. ఇది మనకు ఇక్కడ కొద్ది మట్టుకు జరుపుతుంది, మనం క్రీస్తు రాజ్యంలో ఉన్నాం కాబట్టి. అందుకే ప్రియులారా, ఇక్కడ ధర్మశాస్త్రముకు మరొక పేరు దేవుడైన యెహోవా నియమించిన ధర్మశాస్త్రం. ఇక్కడ రాజులు 2వ గ్రంథము 10:31లో, రాజులు 2వ గ్రంథము 10:31లో, అయితే ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడైన యెరోబాము చేసిన పాపమును యెహోవా ఎంత మాత్రం విసర్జించిన వాడై ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణ హృదయంతో అనుసరించుటకు అంటాడు. అంటే యెహోవా నియమించినటువంటి ధర్మశాస్త్రము. ఇంతకుముందు దేవదూతల ద్వారా మధ్యవర్తి చేత నియమించబడిన ధర్మశాస్త్రం అని చూసాము. ఇప్పుడు ఇక్కడ యెహోవా ద్వారా నియమించబడిన ధర్మశాస్త్రం అని ఇక్కడ కనబడుతుంది. అదేవిధంగా ప్రియులారా, ధర్మశాస్త్రం మరొక పేరు యెహోవా శాసనకర్త. అంటే ఆయన శాసించాడు, ఆయన కర్త, ఆయన శాసనకర్త అని ఇక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిలా చేయను. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును. కీర్తనల గ్రంథము 19వ కీర్తన 7వ వచనంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి ప్రియులారా. అయితే మరి మనం పరిశీలన చేస్తే ధర్మశాస్త్రం ఎవరి ద్వారా నియమింపబడింది, ఇది మనకు కావాలి. ఏంటంటే ధర్మశాస్త్రము ఎవరి ద్వారా నియమింపబడింది అంటే దేవదూతల ద్వారా నియమింపబడింది. అంటే దేవుని సన్నిధిలో, అంటే దేవుడు రాజుగా ఉంటే, తండ్రి అయిన దేవుడు రాజుగా ఉంటే ఆ సభ పర్వతం మీద ఆలోచన సభలో ఎవరెవరి మధ్యలో జరిగిందంటే దేవుని ద్వారా దేవుడు ఉన్నాడు, ఆ సభలో దేవదూతల ద్వారా నియమింపబడింది, మధ్యవర్తి అంటే క్రీస్తు చేత నియమింపబడింది, యెహోవా ద్వారా నియమింపబడింది, ఇంకా మోషే ద్వారా కూడా నియమింపబడింది అని ఇక్కడ మనకు ఉంది. ఎందుకంటే మోషే ద్వారా ఇశ్రాయేలులకు ధర్మశాస్త్రం అనుగ్రహించాడు కాబట్టి. ఇక్కడ మనం పరిశీలన చేద్దాం. చూడండి ప్రియులారా, 2వ దినవృత్తాంతంలో 33:8లో మనం పరిశీలన చేస్తే, నేను మోషే ద్వారా నియమించిన కట్టడలను విధులను ధర్మశాస్త్రం అంతటిని అనుసరించి నడుచుకున్నట్టుకై వారు జాగ్రత్త పడని ఎడల మీ పితరులకు. అంటే ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే నేను మోషే ద్వారా నియమించిన కట్టడలను విధులను ధర్మశాస్త్రం అంతటిని అనుసరించి నడుచుకున్నట్టు ఒకవారు అంటారు. అంటే దేవుడు చెప్తున్నాడు, నేను మోషే ద్వారా నియమించినట్టు ధర్మశాస్త్రం. అంటే దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలుకి ఇచ్చాడు కాబట్టి నేను మోషే ద్వారా నియమించినటువంటి ధర్మశాస్త్రం అని ఇక్కడ చెప్తున్నట్టుగా మనకు చాలా స్పష్టంగా కూడా అర్థమవుతా ఉంది ప్రియులారా. ఇంకా మనము దినవృత్తాంతంలో 2వ గ్రంథము 30వ అధ్యాయం 16వ వచనంలో దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రము అంటాడు. అంటే దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రం. ఇది కూడా మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది ప్రియులారా. అదేవిధంగా రాజులు 2వ గ్రంథము 23-25లో కూడా మనం పరిశీలిస్తే ప్రియులరా, అతనికి పూర్వమున రాజులలో అతని వలె పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలంతోనూ యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రం చొప్పున చేసినవాడు అని ఉన్నది. అంటే మోషే నియమించినటువంటి ధర్మశాస్త్రము. ఇంతకుముందు మనం యెహోవా అంటే సభా పర్వతం మీద ఆలోచన సభలో నియమించినటువంటి ధర్మశాస్త్రం నియామకం జరిగినప్పుడు ఎవరెవరు ఉన్నారు అంటే తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, దేవదూతలు ఉన్నారు, మధ్యవర్తి ఉన్నారు. అక్కడ నియమించినటువంటి ధర్మశాస్త్రాన్ని దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలుకు అనుగ్రహించాడు కాబట్టి ఇక్కడ మోషే ద్వారా నియమించబడినటువంటి ధర్మశాస్త్రం అని కూడా ఇక్కడ రాయబడి ఉందని మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. ప్రియులారా, ఇప్పటి వరకు చూసాం కదా మరి ధర్మశాస్త్రం గురించి. దేవదూతల నియమింపబడిన ధర్మశాస్త్రము, మధ్యవర్తి క్రీస్తు చేత నియమింపబడిన ధర్మశాస్త్రము, యెహోవా ధర్మశాస్త్రము, మోషే ధర్మశాస్త్రము, ఇవన్నీ ఒకటేనా లేక వేరు అంటే ఇవన్నీ ఒకటి. అందుకే చెప్పాను, ఒకే ధర్మశాస్త్రం అనేక పేర్లు. ఇది ఒక గంట మెసేజ్ ఉంటుంది, ఇది ఉన్నది మన దగ్గర. అయితే ప్రియులారా, మరి ధర్మశాస్త్రం ఎక్కడ నియమింపబడిందని మనం పరిశీలన చేస్తే పరలోక రాజ్యంలో, ఇంతకుముందు నేను చెప్పాను, పరలోక రాజ్యంలో సభా పర్వతం అనేది ఒకటి ఉంది. ఆ సభ పర్వతం మీద ఆలోచన సభ అనేది ఉంది, ఒకటి ఉంది. ఈ ఆలోచన సభలో శాసనకర్త ఎవరు అంటే శాసనాలు నియమించి జరిగించడానికి సిద్ధపరిచేవారు ఎవరు అంటే తండ్రి అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు. కాబట్టి ఈ ఆలోచన సభలో ఉండేవారు ఎవరంటే శాసనకర్త అయిన దేవుడు, మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు. ఈ సభలో పాల్గొనేవారు ఎవరంటే దేవదూతలు. నిజమైన
మరి ఈ సభలో పాల్గొంటారా దేవదూతలు శాసనకర్త దేవుడు చేసినప్పుడు అంటే అవును అని లేఖనాలు చెప్తుంది. ఇక్కడ మనం పరిశీలిస్తే యోబు గ్రంథం 1:6లో దేవదూతలు యెహోవా సన్నిధిని నిలిచిగా వచ్చిన దినం ఒకటి తటాస్థించిన. అంటే యెహోవా సన్నిధిని నిలవాలి అంటే సభ పర్వతం మీద ఆలోచన సభలో ఆయన సన్నిధిలో ఆయన శాసనం జరిగించేటప్పుడు ఆయన వాళ్ళ దేవుని ఎదుట వీళ్ళు రావాలని చెప్తుంది. ఇక్కడ దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకి వచ్చిన దినం ఒకటి తటస్థించిన అంటారు. అదేవిధంగా యోబు గ్రంథము 2:1లో కూడా దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుటగా వచ్చిన దినం ఒకటి తటస్థింపగా అని చెప్తున్నటువంటి మాటలు చూస్తూ ఉన్నాం. అదేవిధంగా కీర్తనల గ్రంథము 89:7లో కూడా పరిశుద్ధ దూతల సభలో అంటారు. చూడండి అంటే ఇక్కడ ఈ సభలో ఎవరు ఉంటారంట? దేవుడు పరిశుద్ధుల దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు, తన చుట్టూన్న వారందరికంటే భయంకరుడు అని ఇక్కడ రాయబడి ఉంది. అంటే దేవుని యొక్క సభలో ఎవరెవరు ఉండేటటువంటి వారు అంటే తండ్రి అయిన దేవుడు ఉంటాడు. ఆలోచన సభా పర్వతం మీద ఆలోచన సభలో శాసనాలు జరిగించేటప్పుడు తండ్రి అయిన దేవుడు ఉంటాడు. అక్కడ మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు ఉంటాడు. దేవదూతలు కూడా ఉంటారని మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. అంటే పరిశుద్ధుల సభలో ఆయన మిక్కిలి భీకరుడు, తన చుట్టూన్న వారందరికంటే భయంకరుడు. అదేవిధంగా యోబు గ్రంథము 15:8లో కూడా నీవు నీ దేవుడైన ఆలోచన సభలో చేరిన వాడవా, నువ్వు నీ దేవుని ఆలోచన సభలో చేరిన వాడవా, నీవు మాత్రమే జ్ఞానవంతుడువా. నువ్వు దేవుని ఆలోచన సభ ఎక్కడుంది? దేవుని రాజ్యంలో సభా పర్వతం మీద ఆలోచన సభ ఉంది అని ఇక్కడ దీన్ని బట్టి మనకు చాలా స్పష్టంగా అర్థం. అంటే నీవు దేవుని ఆలోచన సభలో చేరిన వాడవు అంటాడు. అంటే దేవుని యొక్క ఆలోచన సభ ఉందని మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. ప్రియులారా, దేవుని ఆలోచన సభ ఎక్కడ ఉందంటే సభా పర్వతం మీద ఉంది. దేవుని ఆలోచన సభ దేవునికి ప్రతిష్ఠించిన పర్వతం మీద ఉంది అని మనం మొట్టమొదట గ్రహించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రియులారా, ఇక్కడ యెషయా గ్రంథము 14 మనం 12-15 వచనాలు మనం పరిశీలిస్తే ప్రియులారా, ఇక్కడ తేజో నక్షత్రమా వేకువ చుక్క అంటే సాతాను గురించి చెప్తున్నటువంటి మాట. తేజో నక్షత్రమా వేకువ చుక్క, నువ్వు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నువ్వు నేల మట్టుకు ఎట్లా నరకబడితివి, నేను ఆకాశముకు ఎక్కిపోదును, దేవుని నక్షత్రముకు పైగా నా సింహాసనం హెచ్చించును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చున్నా. ఈ ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద ఎవరు ఉంటారంటే తండ్రి అయిన దేవుడు అత్యున్నతమైన సింహాసనం మీద ఆయన ఆసనుడై ఉండేటటువంటి పరిస్థితి. ఈ ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద ఈడు కూడా కూర్చోవాలనుకుంటున్నాడు, దేవునితో సమానంగా చేసుకోవాలనుకున్నాడు సాతాను. అందుకే ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో అంటే మేఘమండలంకి ఎక్కిపోతున్న మహోన్నతుడితో నన్ను నేను సమానంగా చేసుకుందునని నీ మనసులో నువ్వు అనుకుంటావు కదా అని చెప్తున్నటువంటి మాట మనం ఇక్కడ చూస్తాం. అంటే ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద అంటే దేవుని యొక్క ఆలోచన సభ ఉంటుంది. ఆ ఆలోచన సభలో దేవుడు శాసనకర్త శాసనాలు జరిగిస్తాడు. అంటే ధర్మశాస్త్రం నియామకం అక్కడే జరిగిందని మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. అంటే అందుకే చెప్తున్నాడు, మహోన్నతునితో నన్ను నేను సమానంగా చేసుకుంటాను అనుకుంటున్నాడు సాతాను. దేవునితో సమానంగా చేసుకోవాలనేటువంటి ఒక దుర్బుద్ధి విశేషాన్ని, ఒక దురాలోచనను విడుపు కలిగి ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం పరిశీలిస్తే ప్రియుల కీర్తనల గ్రంథంలో చాలా అద్భుతంగా రాయబడింది. కీర్తనల గ్రంథం 48:2లో ఉత్తర దిక్కున్న మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోటు నుంచబడిన సర్వభూమికి సంతోషకరంగా ఉంది. అంటే ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము అంటాడు. అంటే ఉత్తర దిక్కున ఏముంది? మహారాజు పట్టణం ఉంది. అంటే సభాపర్వతం మీద మరి రమ్యమైన ఎత్తుగల చోటుల ఆయన సింహాసనం ఉండేటటువంటి వాడు, అత్యున్నతమైన సింహాసనాసీనుడు తండ్రి అయిన దేవుడు అని మనం మొట్టమొదట దీన్ని బట్టి మనకు చాలా స్పష్టంగా అర్థమైంది ప్రియులారా. అదేవిధంగా యోబు గ్రంథం 37:22-23లో కూడా ఉత్తర దిక్కున సువర్ణ ప్రకాశము పుట్టును, దేవుడు భీకరమైన మహిమను ధరించుకొని ఉన్నాడు, సర్వశక్తులకు దేవుడు మహత్యం గలవాడు అంటే ఉత్తర దిక్కున సువర్ణ ప్రకాశము, దేవుని సభాపర్వతం మీద సువర్ణ ప్రకాశము ప్రకాశించేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే దేవుడు భీకరమైన మహిమను ధరించుకొని అక్కడ కనబడతాడు. అంటే సభలో మరి దేవుడు అత్యున్నతమైన సింహాసనం మీద ఆసనై ఉండేటటువంటి పరిస్థితి అని ఇక్కడ మనం దీన్ని బట్టి ఆలోచన చేయాలి ప్రియులారా. కాబట్టి దేవునికి ప్రతిష్ఠించబడినటువంటి పర్వతము అని కూడా ఉంది. ఇక్కడ హెజ్కేలు 28:14 వచనంలో మనం పరిశీలిస్తే ప్రియులారా, ఇక్కడ అభిషేకం నొందిన కేరుబై యొక్క ఆశ్రయముగా ఉంటివి, అందుకే నేను నియమించి తిని దేవునికి ప్రతిష్ఠించబడిన పర్వతం మీద నువ్వు ఉంటివి, కాల్చున్న రాళ్ల మధ్య నువ్వు అంటే దేవునికి ప్రతిష్ఠించినటువంటి ఒక పర్వతం ఉంది, అదే సభా పర్వతము. ఈ సభా పర్వతం మీదనే దేవుని ఆలోచన సభ జరిగేటటువంటి పరిస్థితి ఉంటుందని మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. కీర్తనల గ్రంథము 48:1లో మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడై ఉన్నాడు. మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు, చూడండి దేవుని యొక్క పరిశుద్ధ పర్వతం ఉత్తర దిక్కు సభాపర్వతం మీద దేవుడు అత్యున్నతమైన సింహాసనం మీద ఆసనుడై ఉండేటటువంటి పరిస్థితిని మనం దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అంటే దేవుడు నియమించినటువంటి ధర్మశాస్త్రము నియామకం జరిగేటప్పుడు ఎక్కడ జరిగింది ఇది అని దీన్ని క్లుప్తంగా మనం నేర్చుకుంటున్నాం. దేవుడు అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడు. ఇంకా మనం యెషయా గ్రంథము 6:1లో మనం పరిశీలిస్తే రాజైన ఇక్కడ మనం చూద్దాం, చూడండి అత్యున్నతమైన అంటే ఇక్కడ చెప్తాం అత్యున్నతమైన సింహాసనం అందు ప్రభు ఆసనుడై ఉండగా నేను చూచితిని అంటాడు. చూడండి అంటే అత్యున్నతమైన సింహాసనం మీద దేవుడు ఆసనుడై ఉండేటటువంటి పరిస్థితి.
కాబట్టి ఇప్పుడు దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలుకి ఇచ్చిన ధర్మశాస్త్రం లేక ఇశ్రాయేలు పొందినటువంటి ఈ ధర్మశాస్త్రం ఎక్కడ నియమింపబడిందంటే పరలోకంలో ఉత్తర దిక్కున దేవుని సభా పర్వతం మీద దేవుని ఆలోచన సభలో. కాబట్టి ప్రియులారా, ఇశ్రాయేలు పొందిన ఈ చట్టము పరలోక రాజ్య చట్టం. దీన్ని అనుసరించి జీవిస్తే దేవుని ప్రజలు అవుతారు, దేవునికి కుమారులు అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రియులారా, ఇశ్రాయేలు అరణ్య దేశం నుండి మరి కానాను చేరుకోవాలంటే దేవుడు మరి మోషకు చెప్పిన మాట ఏంటి? వాళ్ళు ఇప్పుడు ఇక్కడ నుంచి వారు ఏం చేయాలంటే దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో కానాను దేశము, ఆ కానాను దేశం చేరుకోవాలి. ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే ప్రియులారా, ఇశ్రాయేలు అరణ్య ప్రదేశం నుండి కానాను చేరుకోవాలి. అంటే చేరుకోవాలంటే దేవుడు మోషకు చెప్పిందే చేశాడా, మరి వేరే చేశాడా అనేది ఇక్కడ మనం మొట్టమొదటి పరిశీలన చేద్దాం. ఇక్కడ సంఖ్యాకాండం 20వ అధ్యాయం 1 నుంచి మనము 12 వచనాల్లో మనం పరిశీలిస్తే ప్రియులారా, ఇశ్రాయేలీలను మరి నడిపిస్తూ ఉన్నాడు ఎవరు? మోషే గారు. ఇక్కడ మనం పరిశీలన చేద్దాం. చూడండి, 4వ వచనం నుంచి నేను చదువుతున్నా. అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోన్నట్లు వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇశ్రాయేలీలు మోషేను అంటూ ఉన్నారు ఇక్కడ. అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోన్నట్లు ఈ అరణ్యంలోనికి యెహోవా సమాజమును మీరు ఎలా రప్పించితిరి? ఈ కాని చోటికి మమ్మల్ని తెచ్చుటకు ఐగుప్తు నుండి మమ్మను ఎలా రప్పించితిరి? ఈ స్థలంలో గింజలు లేవు, అంజూరాలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్లు లేవని అప్పుడు మోషే అహరోనులను సమాజం ఎదుట నుండి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారంలోనికి వెళ్ళి సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనబడెను. అంతటా యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోను ఈ సమాజంను పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండలతో మాట్లాడము, అది నీళ్ళిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకు వారి పశువులకు త్రాగనిమ్ము. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకుని పోయాను. అంటే దేవుడు ఎప్పుడైతే వీళ్ళను ఇక్కడ నుంచి మన కానాను ప్రదేశానికి నడిపిస్తున్న పరిస్థితుల్లో వాళ్ళు అడుగుతూ ఉన్నారు, మాకు ఏమి లేవు తినడానికి, అక్కడ ఏమేమి దొరికేటి అంటే అప్పుడు వాళ్ళ మీద వీళ్ళు సలుగుతూ ఉన్నారు, మాకేం దొరకట్లేదు, అక్కడ మాకు తినడానికి ఏమేమి ఉండే ఇక్కడ చెప్తూ ఉన్నారు. చూడండి, ఈ కాని చోటికి మమ్మల్ని రప్పించి ఐగుప్తు నుండి మమ్మల్ని ఎలా రప్పించుతుంది? ఈ స్థలంలో గింజలు లేవట, అంజూరాలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్లు కూడా లేవని మోషే మీద సనగినప్పుడు మరి అహరోను మోషేలు మరి దేవుని ఎదుట సాగిలపడ్డప్పుడు, ఓకే మీకు నీళ్లు కావాలంటే ఆ బండతో నేను ఒక కర్ర ఇస్తాను, ఆ కర్రతో మీరు ఆ బండతో మాట్లాడితే ఆ బండ మీకు నీళ్ళు ఇస్తానని చెప్పిన వెంటనే అయితే ప్రియులారా, తర్వాత మోషే అహరోను ఆ బండ ఎదుట సమాజం పోగు చేశారు. కానీ మాట్లాడమన్నాడు దేవుడు, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారని మనం చూద్దాం. అయితే తర్వాత మోషే అహరోనుల బండ యొద్ద సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించును, సమాజం పశువులను త్రాగెను. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలు కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి, నన్ను సన్మానించకపోతిరి, మీరు నన్ను నమ్ముకొనలేదు గనక ఈ సమాజంను నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. మీరు ఈ దేశానికి నేను ఏదైతే వాగ్దానం చేశానో కానాను దేశానికి ఇక మీరు తోలుకొని పోరు. నేను బండతో మాట్లాడమన్నాను, కానీ మీరు బండతో వారి ఎదుట నా మహిమను కనపరచకుండా మీరు దాన్ని కొట్టారు, కాబట్టి మీరు ఆ కానాను ప్రవేశింపరు అని చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూసాం. అయితే ప్రియులారా, ఇక్కడ మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయం 23 నుంచి 28 వచనాలు. ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయం 23 నుంచి 28 వచనాలు మనం పరిశీలిస్తే, మరియు ఆ కాలంలో నేను యెహోవా ప్రభువా నీ మహిమను నీ బాహుబలము నీ దాసునికి కనపరచు మొదలుపెట్టి ఉన్నావు. ఆకాశం అందే కానీ భూమి అందే కానీ నీవు చేయు క్రియలను చేయగల దేవుడు ఎవడు? నీవు పరాక్రమం చూపగల దేవుడు ఎవడు? నేను ఆ ధరికి వెళ్ళి యోర్దాను ఆవలనున్న ఈ మంచి దేశమును మంచి మన్యమును ఆ లెబనోనును చూసినట్లు దయచేయమని నేను యెహోవాను బతిమాలుకొనగా, యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయాను. అంటే మీరు చెప్పారు కాబట్టి నేను దేవునితో పెలుగులాడాను, కానీ దేవుడు చెప్పింది ఒకటి, ఈయన చేసింది ఒకటి. కానీ ఆయన ఇశ్రాయేలుతో చెప్తున్నాడు, మరి యెహోవా నాతో ఇట్లా నేను చాలును, ఇకను ఈ సంగతుల గురించి నాతో మాట్లాడవద్దు, నీవు ఈ యోర్దానును దాటకూడదు, కానీ నువ్వు పిసుకు కొండకు ఎక్కి కనులెత్తి పడమటి వైపున, ఉత్తర వైపును, దక్షిణ వైపును, తూర్పు వైపును తేరి చూడుము. యెహోషువకు ఆజ్ఞ ఇచ్చి అతన్ని ధైర్యపరిచి దృఢపరచుము. అతడు ఈ ప్రజలను వెంటబెట్టుకొని నది దాటి నువ్వు చూడబో దేశమును వారిని స్వాధీనపరచు చేయును అంటాడు. అంటే ఇక్కడ యెహోషువ నాయకత్వంలో వీళ్ళు మళ్ళీ ఏం కావాలంటే దేవుడు నియమించినటువంటి ఏదైతే దేవుడు వాగ్దానం చేశాడో ఆ కానానుకు వీళ్ళు ప్రవేశించాలి. ప్రియులారా, మరి ఇశ్రాయేలు ఎవరి నాయకత్వంలో యోర్దాను నది దాటి వాగ్దత్త దేశమైన కానాను ప్రవేశించారంటే ఇక్కడ యెహోషువ నాయకత్వంలో అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇంకోటి మరి ఒక పాయింట్ ఏంటంటే, ఇశ్రాయేలీలు ఎవరి నాయకత్వంలో యోర్దాను నది దాటి
మరి దేవుడు వాగ్దానం చేసినటువంటి కానాను దేశం ప్రవేశించారు అనేది మన పాయింట్. ఎవరి నాయకత్వంలో ఇక్కడ చూద్దాం. చూడండి, ద్వితీయోపదేశ ఖండము 31:1-8 మనం పరిశీలిస్తే ప్రియులారా, మోసే ఇశ్రాయేలు అందరితో ఈ మాటలు చెప్పుట చాలించి వారితో మరలా ఇట్లా నేను మీ మాట 120 ఏండ్ల వాడనై ఉన్నాను, ఇక మీదట నేను వచ్చుచూ పోవచ్చు ఉండవలెను, యెహోవా ఈ యోర్దాను దాటకూడదని నాతో చెప్పాను. మోసే చెప్తా ఉన్నాడు, నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనములను నీ ఎదుట నుండకుండా నశింపజేయును, నీవు వారి దేశమును స్వాధీనపరచుకుందువు, యెహోవా సెలవిచ్చి ఉన్నట్లు యెహోషువ నీ ముందుగా దాటిపోవును. యెహోవా నశింపజేసిన అమోరీయులు రాజులైన సిహోను, ఓగోను వారి దేశమును ఏమి చేసినో ఆ పరక్రమగానే జనులందరూ చేయను. అంటే నేను నీకు ఆజ్ఞాపించిన దాని అంతటిని బట్టి మీరు వారికి చేయనట్లు యెహోవా నీ చేతికి వారిని అప్పగించిన, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమని ఇక్కడ యెహోషువతో చెప్తా ఉన్నాడు. కాబట్టి భయపడకుడి, వారిని చూసి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. మరియు మోషే యెహోషువను పిలిచి నీవు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము, యెహోవా ఈ ప్రజలకు ఇచ్చుటకు వారి పితరులకు ప్రమాణం చేసిన దేశమునకు నువ్వు వీరితో కూడా పోయి దానిని వారికి స్వాధీనపరచవలెను. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, భయపడకము, విస్మయమొందకము అని ఇశ్రాయేలు అందరి ఎదుట అతన్ని చెప్పిన. అంటే ప్రియులారా, ఇప్పుడు వీళ్ళు కానాను దేశం చేరుకోవాలంటే ఇక్కడ అహరోనులు మోషేలు కాదు, వీళ్ళు ఎవరిని నడిపించాలి, ఎవరి నాయకత్వంలో వీళ్ళు కానాను వెళ్ళాలంటే ప్రియులారా యెహోషువ నాయకత్వంలో వెళ్ళాలి. కాబట్టి దేవుడు మరి నువ్వు ధైర్యంగా ఉండని దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ హెబ్రీలకు రాసిన పత్రిక 4:1-10 కూడా ఆయన ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే ప్రియులారా దాని గురించి ఇక్కడ రాయబడింది. 6వ వచనం నేను చదువుతున్నా, కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదన్న మాట నిత్యం గనుక ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు గనుకను మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరచుకోకూడదని వెనుక చెప్పబడిన ప్రకారం ఇంతకాలమైన తర్వాత దావీదు గ్రంథంలో నేడాను ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. యెహోషువ వారికి విశ్రాంతి కలగజేసిన ఎడల ఆ తర్వాత ఆయన మరొక దినం గురించి ఆయన చెప్పుకపోను. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యంలో ముగించి విశ్రమించిన ప్రకారం ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించేవాడు కూడా తన కార్యంలో ముగించి విశ్రమించాడు. దేవుడు ఏదైతే చెప్పాడో ఆ మాట చొప్పున వీళ్ళు జరిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి పిల్లలు అందుకే స్టెఫెన్ గారు చెప్తున్నాడు అపొస్తలుల కార్యములు 7:45 ఆయన ఏమంటున్నాడు అంటే, మన పితరులు తమ పెద్దల చేత దానిని తీసుకొనిన వారై దేవుడు తమ ఎదుట నుండి వెళ్ళగొట్టిన జనమును వారి స్వాధీనపరచుకున్నప్పుడు యెహోషువతో కూడా ఈ దేశంలోనికి దానిని తీసుకొని వచ్చారు. అది దావీదు దినం వరకు. నాట ప్రియులారా యెహోషువ నాయకత్వంలో కానాను వీళ్ళు చేరారు అని ఇక్కడ మనకు దీన్ని బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇంకా యెహోషువ నాయకత్వంలో కానాను చేరుకున్న తర్వాత మరి గోత్రాల వారిగా ఆ దేశాన్ని పంచుకున్నట్టుగా కూడా మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. ఎక్కడంటే సంఖ్యాకాండం 33:53-54 ప్రియులారా, ఆ దేశంను స్వాధీనపరచుకొని దానిలో నివసించవలని ఏలైనగా దాన్ని స్వాధీనపరచుకున్నట్లు ఆ దేశంను మీకు ఇచ్చితిని, మీరు మీ వంశంలో చొప్పున చీట్లు వేసి ఆ దేశంను స్వాస్థ్యముగా పంచుకునేవలెను, ఎక్కువ మందికి ఎక్కువ స్వాస్థ్యము, తక్కువ మందికి తక్కువ స్వాస్థ్యము ఇవ్వవలెను, ఎవరి చీటి ఏ స్థలమున పడునో ఆ వానికి ఆ స్థలమే కలుగును, ఆ మీ తండ్రుల గోత్రముల చొప్పున మీరు స్థలములు పొందవలెను. కానాన్ని నడిపించాడు, ఆ స్థలంలో గోత్రంలో వారిగా ఆ కానాన్ని ఇక్కడ దేవుడు పంచిపెట్టినట్టుగా కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఇక్కడ సంఖ్యాకాండము 34:13 నుంచి మీరు ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే ప్రియులారా 13-29 ఇక్కడ అద్భుతంగా రాయబడి ఉంది. నేను కొన్ని మాటలు మాత్రం చదువుతాను. మోసే ఇశ్రాయేలుతోను మీరు చీట్లు వేసి పొందబోచున్న దేశం ఇది యెహోవా 9 గోత్రములకు అర్ధగోత్రములకు దీన్ని నియమింపాలని ఆజ్ఞాపించను. ఏలైనగా తమ తమ పితరుల కుటుంబముల ప్రకారం రూబేనీయులు గాదీయులు తమ తమ స్వాస్థ్యంలో నొందిరి, మనిషి అర్ధగోత్రపు వారును తమ స్వాస్థ్యం నొందిరి, ఆ 2 గోత్రపు వారును అర్ధగోత్రపు వారును సూర్యోదయ దిక్కున అనగా తూర్పు దిక్కున. అంటే ఇలా దేవుడు ఏదైతే వారికి చెప్పడా గోత్రాల వారిగా వీళ్ళంతా దీన్ని నియమించుకున్నారు. మీరు రాసుకోండి ఇక్కడ అంటే ఇక్కడ మీరు చాలా స్పష్టంగా రాసుకొని చదువుకోండి. ఇక్కడ 34 అంటే సంఖ్యాకాండం 34:29 వరకు వాళ్ళు ఎలా పంచుకున్నారు కానాను అని ఇక్కడ మనకు కనబడుతుంది. కాబట్టి పిల్లరా ఇలా అయిన తర్వాత దేవుడు న్యాయాధిపతులను ఇంకా అదేవిధంగా పిల్లలు ఇంకొక మాట రాసుకోండి. యెహెజ్కేలు గ్రంథము 48:1-33 వరకు మీరు రాసుకుంటే అందులో ఇంకా పూర్తి వివరణ వాళ్ళు ఎలా పంచుకున్నారు, ఏ గోత్రంకి ఎంత వచ్చింది అనేది అలా చాలా స్పష్టంగా దాని గురించి వివరణ. ఒక 2 వచనాల వరకు మనకు అర్ధగంట అయిపోతుంది. కాబట్టి మీరు దీన్ని రాసుకొని చదువుకోండి పిల్లరా. ఇలా అయిన తర్వాత దేవుడు న్యాయాధిపతులను వారి కోసం అంటే యెహోషువ నాయకత్వంలో నడిపించిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే మళ్ళీ వారికి న్యాయాధిపతులు కావాలని మరి దేవుడిని వేడుకోవడం జరిగింది. మరి దేవుడు వారికి న్యాయాధిపతులను కూడా నియమించడం అనేది జరిగింది. చూడండి ఇక్కడ పిల్లరా న్యాయాధిపతుల గ్రంథము 3:1-9 పరిశీలిస్తే పిల్లరా ఇశ్రాయేలీయులకును కానానీయులకును జరిగినటువంటి యుద్ధం అన్నింటిలో చూసిన వారందరినీ శోధించి ఇశ్రాయేలీయుల తరం వారికి అనగా పర్వతం ఆ యుద్ధములను ఎంత మాత్రమును చూడని వారి యుద్ధం చేయి నేర్పున
ఉన్నట్లు యెహోవా ఉండనిచ్చిన జనములు ఇవి. ఫిలిప్తీయులు ఇక్కడ నుంచి 4వ వచనం చూసి అవుతాను నేను. యెహోవా మోషే ద్వారా తమ తండ్రులకు ఇచ్చిన జనులను వారు అనుసరింతురో లేదు. అంటే ఆజ్ఞలు ఏదైతే దేవుడు యెహోవా మోషే ద్వారా తమ తండ్రులకు ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో ఈ ఆజ్ఞలు వారు అనుసరింతురో లేదు అని తెలుసుకున్నట్లు ఇశ్రాయేలీలను పరిశోధించకై ఆ జనములను ఉండనిచ్చాను. కాబట్టి ఇశ్రాయేలీలు, కానానీయులు, హివీయులు, అమోరీయులు, ఫెర్జీయులు, ఇక్కడ హిత్తీయులు, అమోరీయులు, ఫెర్జీయులు, హెవ్వీయులు, ఎబోసీయులను జనముల మధ్య నివసించు వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనుచు వారి కుమారులకు తమ కుమార్తెలను ఇచ్చుచు వారి దేవతలను పూజించు వచ్చిరి. ఇట్లు ఇశ్రాయేలు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యెహోవాను మరచి బయలు దేవతలను దేవత స్తంభములను పూజించిరి. అందును గూర్చి యెహోవా కోపం ఇశ్రాయేళ్ల మీద నుండగా ఆయన ఆరాహుమారు యొక్క రాజైన కుర్సినీషుతుమును చేతులకు దాసులొకటికై వారిని అమ్మివేశను. ఇశ్రాయేలులో 8 సంవత్సరములు ఈ కుర్సినీషియుతో మునకు దాసులుగా ఉన్నటువంటి పరిస్థితిని మనము చూస్తూ ఉన్నాం. అంటే ఇశ్రాయేలీలు యెహోవాకు మొరపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలు కొరకు నియమించి వారిని రప్పించిన. అంటే దేవుని ఎదుట అతిక్రమాలు జరిగిస్తే ఒక రాజుకు అప్పచెప్పాడు. మరి రాజు భయంకరంగా ఇస్తాను వారి నుంచి తప్పించి మళ్ళీ వారికి ఒక న్యాయాధిపతిని ఇచ్చాడు. ఎవరు అంటే రక్షకుడు, అంటే ఒత్నీయేలును రక్షకునిగా ఇచ్చినట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. ఇంకా న్యాయాధిపతులు 3:45 న్యాయాధిపతులు 3వ అధ్యాయము 14-15లో కూడా 15వ వచనంలో ఇక్కడ 14 చూసి ఇశ్రాయేలు 18 సంవత్సరములు మోయాబు రాజుకు దాసులయ్యారు. ఆ తర్వాత ఏమైందంటే 15లో ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా బెన్యామీయుడైన గేరా కుమారుడగు ఏహూదును రక్షకునిగా వారి కొరకు యెహోవా నియమించెను. అతడు ఎడమ చేతి పనివాడు. అతని చేతను ఇశ్రాయేలీయులు మోయాబు రాజు అయిన ఎగ్లోనుకును కప్పము పంపగా అని చెప్తున్నటువంటి మాటలు ఇక్కడ మనం చూసాం. అంటే ప్రియులారా, వీళ్ళు వేడుకోవడము, దేవుడు మళ్ళీ వీరిని శిక్షించడం, మళ్ళీ వేడుకోగానే మళ్ళీ వీరికి న్యాయాధిపతులను అనుగ్రహించడం మనకి ఇక్కడ కనబడతా ఉంది. ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలిస్తే న్యాయాధిపతులు 4:1-10 వచనంలో కూడా ఏహూదు మరణమైన తర్వాత ఇశ్రాయేలీయులు ఇకను యెహోవా దృష్టికి దోషులయ్యారు గనక యెహోవా హాసోరులో ఏలుకానుకు రాజైన అబీనే చేతికి వారిని అప్పగించెను. అతని సేనాధిపతి ఇక్కడ అన్యుల ఆరోషేతులో నివసించిన సిసేరా. అతనికి 900 ఇంధనములు ఉండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీయులను కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టారు. మళ్ళీ జరుగుతుంది మొరపెట్టడం. ఆ కాలమున ఇక్కడ లపిదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇశ్రాయేలీలకు న్యాయాధిపతినిగా ఉండను. మళ్ళీ దెబోరాని ఇక్కడ వాళ్ళకి న్యాయాధిపతినిగా అనుగ్రహించినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం ఇంకా చూసుకుంటూ వెళ్ళిపోతే నీ దగ్గరకు మోయాబు సేనాధిపతి అయిన సిసేరాను అతని రథములను అతని సైన్యంలో కీషును ఎదుటి యొద్దకు కూర్చుని చేతికి అతనిని అప్పగించుతానని ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా అని దెబోరా చెప్పగా బారాకు నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళదును కానీ నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. ఇలా ప్రియులారా న్యాయాధిపతులను ఇక్కడ సిసేరా, దెబోరా వీళ్ళందరినీ ఇక్కడ అనుగ్రహించినట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. కాబట్టి ప్రియులారా దేవుడు ఇలా న్యాయాధిపతులను వారికి అనుగ్రహించాడు. ఇక్కడ మనకు ఇంకా లాస్ట్ చూస్తే 10వ వచనంలో బారాకు జబులోనీయులను, నప్తీలను, కేదోషులకు పిలువనంపినప్పుడు 10,000 మంది మనుషులు అతను వెంట వెళ్ళిరి అని ఇక్కడ కనబడతా ఉంది. కాబట్టి ప్రియులారా ఇక్కడ మనము ఇక్కడ చూస్తాం ప్రియులారా బారాకురు ఇక్కడ ఇలా చూసుకుంటూ పోతే ప్రియులారా ఇక్కడ వీరికి న్యాయాధిపతులను సిసిరాను ఇలా దేబోరాను వీళ్ళందరికీ ఇలా అనుగ్రహించడం మనకు కనబడుతుంది. మరి దేవుడు ఇలా న్యాయాధిపతులను వారికి అనుగ్రహించాడు. మరి సమయాలు వృద్ధునైనప్పుడు జరిగింది ఏంటంటే సమయాలు మరి లాస్ట్ న్యాయాధిపతిగా ఉన్నాడు, తన కుమారులకు ఇచ్చాడు కానీ వారు మరి దాన్ని కరెక్ట్ జరిగించలేరని కనబడుతుంది. ఇక్కడ సమయాలు వృద్ధుడైనప్పుడు ఏం జరిగిందంటే సమయాలు తన కుమారులను న్యాయాధిపతులుగా నియమించాడు. ఇక్కడ సమయాలు మొదటి గ్రంథము ఇక్కడ 8వ అధ్యాయం 1-12 వచనంలో మనం పరిశీలిస్తే ప్రియులారా సమయాలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలీయుల మీద న్యాయాధిపతులుగా నియమించెను. అతని జ్యేష్ఠ కుమారుని పేరు ఏవేలు, రెండవ వాని పేరు అబియా. వారు బెర్షాబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవక్తను అనుసరింపక ధనాపేక్షలై లంచం పుచ్చుకొనుచు న్యాయమును త్రిప్పివేయగా ఇశ్రాయేలీయుల పెద్దలు అందరూ కూడి రామలో సమూయేలు వద్దకు వచ్చి చిత్తగించము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవక్తను బట్టి నీ ప్రవర్తన వంటి ప్రవక్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమించుము, అతడు మాకు న్యాయంగా తీర్చునని అతనితో అనిరి. మాకు న్యాయం తీర్చుటకే రాజును నియమించమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలంగా ఉండేను గనుక సమూయేలు యెహోవాకు ప్రార్థన చేసెను. అందుకు సమూయేలు
అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నింటి ప్రకారము జరిగించుము. వారు నిన్ను విసర్జింపలేదు కానీ తమను ఏలకుండానే విసర్జించి ఉన్నారు అని చెప్పి, వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయొచ్చు వచ్చిన కార్యములన్నిటినీ ప్రకారముగా వారు నీడల జరిగించుచున్నారు. వారు చెప్పిన మాటలను అంగీకరించుము, వారు చెప్పిన మాటలు అంగీకరించుము. అయితే వారిని ఏలబో రాజు ఎట్టివాడగునో నీవే సాక్షివి వారికి దృఢముగా తెలియజేయము. రాజును నియమిస్తే రాజు పాలన ఎలా జరుగుతుంది అన్నది ఇక్కడ చెప్తా ఉన్నాడు. ప్రియులారా, ఇలాగనగా చెప్పుము, మిమ్మును ఏలబో రాజు ఎట్టివాడగునగా అతడు మీ కుమారులను పట్టుకొని తన రథములను తోలుకునకును తన గుర్రములను కాయుటకును వారిని ఉంచుకొనును. కొందరు అతని రథముల ముందర పరిగెత్తుదురు, మరియు అతడు వారిని తన సైన్యంలో సహాద్రిపతులుగాను మరి పంచదశతులుగాను నియమించును. తన భుజములను తన భూములను దున్నుటకును వాటి పంటను కోయుటకును తన యుద్ధ రథములను తన రథముల సామాన్లను చేయుటకును వారిని ఏర్పరచుకున్నాడు. అంటే రాజు వస్తే ఎలాంటి పాలన ఉంటుంది అని చెప్తున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ వరకు న్యాయాధిపతుల వ్యవస్థ అనేది అంతమొందిపోయింది. తర్వాత మరి వాళ్ళు రాజు కావాలని కోరినప్పుడు మరి దేవుడు వారికి రాజును అనుగ్రహిస్తాను, కానీ వాళ్ళు రాజు ఎలా చేస్తాడు, మన ఎలాంటి పనులు చేపిస్తారు అని చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూసాం. ఇక్కడి వరకు న్యాయాధిపతుల వ్యవస్థ అంతమొందింది. మరి రాజును అనుగ్రహించాడా లేదా? రాజులు అంటే ఇశ్రాయేలీలకు దేవుడు మరి న్యాయాధిపతుల ఈ వ్యవస్థ ముగించిన తర్వాత మరి వారికి రాజును అనుగ్రహించాడా లేదా అనేది మనం వచ్చే క్లాసులో నేర్చుకుందాం. కాబట్టి ప్రియులారా, ఇప్పటి వరకు మనము దేవుడు మోషేను నియమించి మరి సీనాయి పర్వతం దగ్గరికి రప్పించడము, అక్కడ నుండి వారిని ప్రియులారా మరి దేవుడు ఏదైతే కానాను దేశంకు వారికి వాగ్దానం చేశాడో ఆ దేశంకు మరి ప్రయాణం అయిపోయేంత వరకు మరి ఇక్కడ నడిపిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూసుకుంటూ వచ్చాం. దేవుడు మోషే ద్వారా దారిని సీనాయి పర్వతం దగ్గరికి రప్పించి ధర్మశాస్త్రం అనుసరించి జీవించాలి. ఆ జీవిస్తున్న పరిస్థితిలో మరి వాళ్ళు కానాను చేరుకోవాలంటే, వాగ్దత్త దేశమైనటువంటి ఆ కానాను చేరుకోవాలంటే మరి వీళ్ళు అతిక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి వీరికి ధర్మశాస్త్రం అనేది ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మరి దేవుడు కానాను నడిపించడానికి ప్రయత్నంలో మరి ఇక్కడ మోషే అహరోనులు వారు చేరలేకపోయారు, దేవుడు చెప్పిన మాట వినలేకపోయారు. కాబట్టి మరి యెహోషువ నాయకత్వంలో వీళ్ళు కానాను చేరుకొని మరి దేవుడు నియమించినట్టు దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ కానాను దేశంలో చీట్లు వేసి వారిగా పంచుకున్నారు. వారికి న్యాయాధిపతులను అనుగ్రహించారు. ఆ తర్వాత న్యాయాధిపతులు లాస్ట్ సమయంలో న్యాయాధిపతి, ఆ తర్వాత మాకు రాజు కావాలన్నప్పుడు మరి వారికి మొరపెట్టగా దేవుడు రాజుని ఇస్తాను కానీ ఎలాంటి పరిస్థితి ఉంటుందని చెప్పాడు అక్కడ. కాబట్టి మరి ఇశ్రాయేలులకు మళ్ళీ దేవుడు రాజును అనుగ్రహించాడా లేదా అనేటువంటి ఈ క్లాసు మరి క్రీస్తు రాజ్యము 4వ క్లాసు మరి సెకండ్ పార్ట్ అంటే 2వ పార్టు మనము వచ్చే క్లాసులో నేర్చుకుందాం. కాబట్టి ఇప్పటి వరకు చెప్పినటువంటి వాక్యం దేవుడు మనందరి హృదయంలో నేరు కట్టి ఫలింపజేయనుగాక. సహోదరులారా, మీరు ప్రకటిస్తున్న ప్రతి ఒక్క ప్రసంగం యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయబడుతుంది. యూట్యూబ్ చర్చిలో బైబిల్ విజ్డమ్ అకాడమీ బెహ్రెన్ అని మీరు సెర్చ్ చేసినట్టయితే మీరు మాట్లాడిన ప్రతి ప్రసంగం మీరు చూడవచ్చు. మీరు కూడా మా పరిచయంలో పాలిబాక్సులు కావాలంటే మీరు చేయవలసిందల్లా ఒకటి మీ అనుదిన ప్రార్థనలో దేవుని సన్నిధిలో మా పరిచయంతో మీరు జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మీరు కూడా మా పరిచయంలో పాలిభాగస్తులు కాగలరు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక. ఆమెన్. అందరికీ వందనములు. దేవునికి స్తోత్రములు.